ఓకే, గుడ్ మార్నింగ్ ఎవరివన్. నిన్నటి క్లాస్లో మనం జాతీయ ఉద్యమం అంటే ఏంటో తెలుసుకున్నాం. అయితే ఆ జాతీయ ఉద్యమం గురించి ఈరోజు కొంచెం మన ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుసుకుందాం. అంటే నిన్నటి క్లాస్లో మనకు అర్థమై ఉండదు కొద్దిగా గొప్ప, అందుకని ఈరోజు క్లాస్లో కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, స్వదేశీ ఉద్యమం అంటే ఏంటంటే బెంగాల్ రాష్ట్రాన్ని విభజన చేయడం వల్ల స్వదేశీ ఉద్యమం వచ్చింది. ఈ స్వదేశీ ఉద్యమాన్నే వందే మాతర ఉద్యమం అన్నారు. ఈ వందే మాతర ఉద్యమాన్ని అనింది ఎవరంటే అశ్విని కుమార్ దత్తా. ఈ అశ్విన్ కుమార్ దత్తా ఈ వందే మాతర ఉద్యమం అంటాడు. రెండోది, జలియన్ వాలాబాగ్ దురాంతం అంటే ఏంటో రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా వచ్చింది. అయితే ఇందులో సైఫుద్దీన్ కిచ్లు అనే వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం వల్ల ఈ జలియన్ వాలాబాగ్ దురాంతం జరుగుతుంది. నెక్స్ట్, సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రకాశం పంతులు కొంతమంది వ్యక్తులు తమ యొక్క పదవులకి రాజీనామా చేయడం జరుగుతుంది. సహాయ నిరాకరణ ఉద్యమం కంటే ముందు కూడా హోమ్ రూల్ మూమెంట్, ఈ హోమ్ రూల్ మూమెంట్లో తిలక్ కానీ అనిల్ సెంట్ కానీ మూమెంట్ చేస్తారు. ఇది ఓకే. తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమంలో మనకి ప్రకాశం పంతులు కొంతమంది వ్యక్తులు రాజీనామా చేయడం జరుగుతుంది. తర్వాత సైమన్ కమిషన్ని మనం ఎందుకు వ్యతిరేకిస్తామంటే 7 మంది మనుషులు అందరూ కూడా బ్రిటిష్ వాళ్ళే ఈ కమిషన్ ఏర్పాటు చేస్తే. ఎందుకని? 1919 చట్టాన్ని సమీక్షించడం కోసం ఈ సైమన్ కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఈ సమీక్షించే వ్యవస్థలో అందరూ కూడా బ్రిటిషర్సే ఉంటారు, ఒక్కరు కూడా మన యొక్క ఇండియన్ ఉండడు. దానివల్ల దీన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇది మనకి సైమన్ కమిషన్ యొక్క రూలింగ్. తర్వాత హోమ్ రూల్ అయిపోయిన సహాయ నిరాకరణ. ఉప్పు సత్యాగ్రహం అంటే ఏంటి అని అంటే ఆ రోజుల్లోనే ఉప్పు మీద పన్ను ఉండేది. అంటే ఆ రోజుల్లో నూనెకి ఏ రకమైనటువంటి డిమాండ్ ఉండేదో ఆ రోజుల్లో ఉప్పుకు కూడా అంతే డిమాండ్ ఉండేది. ఆ రోజుల్లో నూనెకి ఫర్ ఎగ్జాంపుల్ 50 రూపాయలు ఉందంటే ఉప్పుకు కూడా 60 రూపాయలు పే చేయాల్సి వచ్చేది ఆ రోజుల్లోనే 1930s. అందువల్ల ఇది ఉప్పు సత్యాగ్రహాన్ని మొదలు పెట్టడం జరిగింది గాంధీజీ. తర్వాత రౌండ్ టేబుల్ సమావేశాలు. ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఎందుకు జరిగాయనంటే సైమన్ కమిషన్ అన్నది ఏ రకంగా అన్నది ఉన్నదో లేదో తెలుసుకోవడానికి ఈ రౌండ్ టేబుల్ సమావేశాలను ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం. ఈ క్విట్ ఇండియా ఉద్యమంలో కర్నూలు సర్క్యులర్ని మనకి కాళా వెంకట్రావు తయారు చేస్తారు. దీన్ని భోగరాజు పట్టాభిషేకరాజుకి సీతారామయ్యకి అందించడం జరుగుతుంది. ఇది క్విట్ ఇండియా ఉద్యమం. తర్వాత క్రిప్స్ రాయబారం. ఈ క్రిప్స్ తర్వాత క్యాబినెట్ మిషన్. క్రిప్స్ రాయబారంలో మన క్రిప్స్ మిషన్లో ఏంటంటే రాజ్యాంగం యొక్క ఆలోచన అన్నది మొదలైంది క్రిప్స్లో, కానీ రచన మొదలైంది క్యాబినెట్ 1946లో మనకి రచన ప్రారంభమైంది. దాదాపు 2 సంవత్సరాల 18 నెలల 11 రోజులు ఎంతో మన రాజ్యాంగాన్ని మనం రచించుకున్నాం. అయితే చివరగా మనకి ఏంటంటే 1929లో దీపావళి ప్రకటన అని ఒకటి, తర్వాత ఆగస్టు ప్రతిపాదన అన్నది మరొకటి. ఈ 2 ప్రకటనలు అన్నవి ఏంటంటే డొమినియన్ స్టేటస్ గురించి మాత్రమే మాట్లాడేది. డొమినియన్ స్టేటస్ అంటే ఏంటంటే స్వయం పాలన, అంటే బ్రిటిషర్స్ ఉంటారు ఎక్కడికి బరువు, నథింగ్ బట్ ఏంటంటే హోమ్ రూల్ ఉద్యమం. తర్వాత మౌంట్ బాటమ్ ప్లాన్ ప్రకారం ఏంటంటే దేశాన్ని 2 దేశాలుగా విభజించడాన్ని మౌంట్ బాటమ్ ప్లాన్ సూచించడం జరుగుతుంది. దేనికంటే ముందు మనకి ఏంటంటే సిమ్లా సమావేశం ఒకటి జరగద్ది. సిమ్లా సమావేశం తర్వాత మనకేంటంటే అట్లీ ప్రణాళిక. ఇవన్నీ అనవసరం, సిమ్లా ప్లాన్ గుర్తుపెట్టుకోండి. తర్వాత లాహోర్లో మనం 1929 లాహోర్ సమావేశం, కాంగ్రెస్ సమావేశంలో 1929లో మనం ఐఎన్సి సమావేశంలో జాతీయ జెండాను ప్రతి సంవత్సరం 1930 జనవరి 26న ఎగరవేస్తామని లాహోర్ సమావేశంలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షతన మనం పేర్కొనడం జరిగింది. ఇవి ఈ క్లాస్ యొక్క ముఖ్యాంశాలు. మనం వీటిని గుర్తుపెట్టుకున్న తదుపరి మనం రేపు క్లాస్లో ఏం చేసుకుంటామంటే పునర్జీవన ఉద్యమం గురించి తెలుసుకుంటాం. వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా RSR ఆన్లైన్ క్లాసెస్ని సబ్స్క్రైబ్ చేసేందుకు కోరుతున్నాను.